రైట్. ముందుగా చూస్తున్న ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాల్టి నుంచి మన న్యూస్ లైన్ తెలుగు ఛానల్లో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ మీ ముందుకు తీసుకురాబోతోంది. పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ప్రతి క్షణం మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ అందించబోతున్నాం. వినాయక చవితి సందర్భంగా ఇవాల్టి నుంచి ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నాం. ఇక విషయానికొస్తే వినాయక చవితి అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ బడా వినాయకుడే. సో ఆయన వార్త నుంచి మనం మన కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినాయక చవితి ఉత్సవాలు మొదలయ్యాయి. సర్వాంగ సుందరంగా మన మహాగణపతి దర్శనమిస్తున్నాడు. ఇప్పటికే ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొందరు భక్తులు బడా గణేష్ వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు చూస్తే 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిశక్తి సమేతుడిగా ఖైరతాబాద్ గణనాథుడు కొలువు తీరాడు. గణపయ్యకు ఇరువైపులా పూరి జగన్నాథుడు, సుభద్ర, బలరాముడి సహా లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఖైరతాబాద్ గ్రామ దేవతగా పిలువబడే గజ్జలమ్మ అమ్మవారిని తీర్చిదిద్దారు. ఇక మన ఖైరతాబాద్ గణేశుని చరిత్ర చూసుకుంటే ఆయనది 71 ఏళ్ల చరిత్ర. 1954లో 1 అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం 60 ఏళ్ల పాటు ప్రతి ఏటా 1 అడుగు పెరుగుతూ ఆపై 2014 నుంచి ప్రతి ఏటా 1 అడుగు తగ్గిస్తూ వచ్చారు. వినాయక చవితి రోజున ఉదయం 6 గంటలకు అంటే ఇవాళ ఉదయం 6 గంటలకు తొలి పూజ అందుకున్నాడు. ఆ తర్వాత 10 గంటలకు కలశ పూజ, ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రాణప్రతిష్ఠకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. 20 మంది సిద్ధాంతులు కలశపూజ, ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. ఇక గణపతికి 9 రోజులు 9 రకాల హోమాలు చేస్తారు. అదేవిధంగా కాశీ నుంచి 1,00,000 రుద్రాక్షలు తీసుకొచ్చి గణపతి మెడలో వేస్తారు. వినాయకుడి కళ్యాణంతో పాటు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ పురోహితులచే 1,00,000 వినాయక నామార్చన చేయనున్నారు. ఖైరతాబాద్ గణేశుడికి 60 అడుగుల భారీ చేనేత నూలు కండువా, 60 అడుగుల గాయత్రి యజ్ఞోపవీతాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా తయారు చేయించి సమర్పిస్తారు. మహాగణపతి వద్ద పోలీసుల భారీ బందోబస్తుతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. 600 మంది పోలీసులతో పాటు 60 సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ చేయనున్నారు. 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, అంబులెన్సులు కూడా సిద్ధం చేశారు. సెప్టెంబర్ 6 సాయంత్రం వరకు ప్రతిరోజు ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులు దర్శనం చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల రద్దీని బట్టి ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులుంటాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు.